వరల్డ్, ప్రపంచము అంటే ఏమర్థము? లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను ఎరగదు. ఎవరు ఈ లోకము? లోకం అంటే యేసుక్రీస్తును ఎరగనటువంటి పాపులు. ఏం బ్రదర్ అట్లా మాట్లాడదు? అవును, పాపులు. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే యేసు ప్రభువును ఎరగనటువంటి వాళ్ళు పాపులు. అంటే తప్పుడు పనులు చేసి పాపులైనారా? కాదు కాదు. వాళ్ళు పుట్టుకతోనే లోకంలో అందరూ పాపులు. యేసుక్రీస్తును అంగీకరించిన రోజు నువ్వు పరిశుద్ధుని అవుతావు. హల్లెలూయా. వాళ్ళు పాపము చేసినందుకు పాపులు కాలేదు, పుట్టుకతోనే పాపం. ఆమేన్. పుట్టుకతోనే పాపం. అయితే పాపము ఎప్పుడు పోతుంది వాళ్ళ జీవితంలో? ఎప్పుడైతే వాళ్ళు యేసుక్రీస్తును అంగీకరిస్తారో, యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం కిందికి వస్తారో, అప్పుడే వాళ్ళ జీవితంలో పాపం అనేది పోతుంది. లోకం అంటే అందుకే చూడండి, యోహాను సువార్త 3:16 చెప్పే మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆగుదాం, అక్కడే ఆగుదాం. ఒకవేళ లోకం అట్లే ఉందనుకోండి, నశించిపోతుంది. అక్కడ లాస్ట్లో ఉన్న పదం ఏంటంటే నశింపక నిత్య జీవం పొందు. లోకము నశించడానికి ఉంది, కానీ అదే లోకంలో ఉన్న వ్యక్తులు యేసుక్రీస్తును అంగీకరిస్తే నశించరు. హల్లెలూయా. అర్థమవుతుందా? లోకం అంటే ఏంటి? దేవుని దృష్టిలో పాపులు. ఎలా పాపులు? పాపం చేసినందుకు పాపులు కాదు, యేసుక్రీస్తును అంగీకరించినందుకు వాళ్ళు పాపులు అంటున్నారు. హల్లెలూయా. ఆమేన్. అందుకే యోహాను సువార్త 17వ వచనం చూద్దాం మళ్ళొకసారి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. లోకం పొందనేరదు. లోకానికి ఆయన గిఫ్ట్ కాదు. హోలీ స్పిరిట్ ఇస్ ది గిఫ్ట్ ఓన్లీ టు బిలీవర్స్. హల్లెలూయా. హల్లెలూయా. జీసస్ ఇస్ ది గిఫ్ట్ టు వరల్డ్. లోకానికి దేవుడు యేసుక్రీస్తును ఒక వరంగా ఇచ్చిండు. ఆమేన్. గిఫ్ట్ వాడచ్చు, వాడకపోవచ్చు. నేను వాచ్ కొన్నప్పుడు వాడు ఒక గిఫ్ట్ ఇచ్చిండు. వాడు గిఫ్ట్ అన్నాడు, ఫ్రీగా ఇది ఇస్తాము అన్నారు. సరే మంచిది. ఏంటవి? ఇయర్ బడ్స్. అవి తీసుకున్నాం, తెచ్చుకున్నాం, పక్క పడేసాం, వాడటం లేదు. అంటే ఏమర్థము? గిఫ్ట్ను నువ్వు వాడచ్చు, వాడకపోవచ్చు. దేవుడు తన వైపు నుంచి యేసుక్రీస్తుని ఇచ్చిండు. లోకము ఆయనను స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు. అర్థమవుతుందా? దేవుడు ఇచ్చేసిండు కాబట్టి అంతా అయిపోయింది అని కాదు. దేవుడు ఇచ్చినా మనిషి వాడాలి.